సిద్దిపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుకయ్యమ్మ ఆలయం వద్ద శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఆ ఎల్లమ్మ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరచాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, పంజా మహేందర్, కుమ్మట బాబు, మాజీ సర్పంచ్ కుమ్మట సత్యనారాయణ, వెంకటేశం, సిద్దాగౌడ్, అబ్బారెడ్డి, అంజాగౌడ్, అంజిరెడ్డి, బొమ్మన మల్లేశం, వెల్లుర్తి శ్రీకాంత్ గౌడ్, బన్నేగౌడ్, గురుగుల శ్రీనివాస్, కాకి రాజయ్య, రాజు, భిక్షపతి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎల్లమ్మ దేవాలయం వద్ద కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని, రాష్ట్రాన్ని ఇంకా మరీ ఎంతో అభివృద్ధి చేయాలని ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాము. మరియు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు చేశాడు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. 2 లక్షల రుణమాఫీ కానీ, బస్సు కానీ, ఉచిత బస్సు కానీ, తర్వాత గ్యాసు, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఇక ముందు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ భగవంతుడు ఎల్లమ్మ తల్లి అన్ని విధాలా ఆశీర్వదించి రేవంత్ రెడ్డి ఆయురారోగ్య ఆశీర్వాదాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై జై కాంగ్రెస్.